ప్రతి క్షణం ఇతరుల క్షేమం కోరుకునే అఖిలాండేశ్వరి లాంటి పుణ్యాత్ములకు ఏమీ కాదు. అమ్మవారి అనుగ్రహం అఖిలాండేశ్వరి గారికి దక్కింది. చెయ్యనివ్వండి. అపనమ్మకాలతో అడ్డుపడకండి. సిద్ధాంతి గారు, ఇప్పుడు అసలే టైం బాలేదు. ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో అర్థమవడం లేదు. ఎవరు ఏ ఆపద తలపెడతారో అని భయం వేస్తోంది. ఇదేంటి అన్నీ తెలిసిందాల్లా మాట్లాడుతుంది? కొంపతీసి నీలాంబర్ చెప్పింది ఇదేమన్నా కలగందా ఏంటి? దీనికంత సీన్ లేదులే. భయం అక్కర్లేదమ్మా. సముద్రంలోకి రాయి విసిరితే సముద్రానికి ఏమీ కాదు తల్లి. ఆ రాయే కనపడకుండా పోతుంది. అఖిలాండేశ్వరి గారికి ఆపద తలపెట్టాలని ఎవరు చూసినా ఆ రాయిలా కనపడకుండా పోతారు. ఆ అమ్మవారి తోడున్నారు. ఏమీ కాదు తల్లి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. శుభం భూయాత్. ఇంకొక్కసారి ఆలోచించండి ఆంటీ. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఎన్నిసార్లు ఆలోచించినా అందులో మార్పుండదు ఐశ్వర్య. జీవితం అనేది ఒక నదీ ప్రవాహం. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఆ మలుపు అనేది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కానీ మంచి మనసుతో సంకల్పం తీసుకుంటే తిరిగే మలుపు ఖచ్చితంగా మంచి వైపే దారితీస్తుంది. ఇది నేను నమ్మాను. ఈ విషయం మీద ఇంకెవ్వరూ నన్నాపడానికి ప్రయత్నించకండి. ఆ అమ్మవారి ముందు నా మొక్కు తీర్చుకోవడానికి మానసికంగా అన్ని రకాలుగా సిద్ధమయ్యాను. నా మనసు మార్చాలని చూడొద్దు. అయ్యయ్యో, అద్దం పగిలిందా సౌందర్య? అద్దం పగిలితేనే ఇలా ఫీల్ అయితే గుండె పగిలే నిజాలు వింటే ఇంకేమవుతుందో చైత్ర. దేని గురించి మాట్లాడుతున్నారు? మా మాటలెందుకులే గాని ఏం సర్దుతున్నావ్? ఓహో, అఖిలక్కని గుడికి తీసుకెళ్లి గుడిలో అమ్మవారికి బోనం చేసి నిప్పుల గుండల్లో నడిపించేసి బావగారికి నయం చేయిద్దామని ఎంత తొందరగా ఉంది సౌందర్య నీకు? తొందరపడు, పర్వాలేదు. ముందు పడి నడిపించకు. ముందు ముందు జరిగేదానికి సమాధానం చెప్పుకోలేక చచ్చిపోతావు. మంచి కోసం చేసే ఎలాంటి పనికైనా నేను ముందుంటాను. మీలాంటి వాళ్ళు చేసే పనులకు అడ్డుకట్ట వేయడానికి పైన దేవుడున్నాడు. కాలమే మీకు సమాధానం చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు సౌందర్య? నీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమైంది. గుర్తు పెట్టుకో, నువ్వైనా నేనైనా మనుషులు ఎవరైనా మనసుకు బాధ కలిగినప్పుడు ప్రశాంతత కోసం గుడికి వెళ్తాం. మంచికి మాత్రమే చోటున్న గుళ్ళో కొంతమంది తప్పుడు ఆలోచనలతో ఆలయంలోకి వస్తున్నారు. కాబట్టి పవిత్రంగా జరగాల్సిన కార్యాలు కూడా కలుషితం చేసి చెడగొడుతున్నారు. అన్నీ చూసుకోవడానికి ఆ అమ్మవారున్నారు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా సౌందర్య?
బాగా అర్థమవుతుంది. నీ వల్లనే ఈ కుటుంబానికి ఇన్ని కష్టాలు. పచ్చగా ఉన్న కుటుంబంలో నిప్పులు పోసావు. మా బావగారిని మంచం పట్టేలా చేశావు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగుపడుతుందని బాగున్న మా అఖిలక్కను నిప్పుల గుండెల్లోకి తోసేస్తున్నావు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో తెలుసా? నువ్వు అభిని ప్రేమించడం వల్లే. చూడు, రేపేదైనా జరగకూడంది అఖిలక్కకేదైనా జరిగితే దానికి నువ్వే బాధ్యురాలివి. జరగాల్సిందే జరుగుతుంది. అప్పుడు కూడా ఇలాగే అంటావా భవానీ? అనాలి. ఎందుకంటే జరగాల్సిందే జరుగుతుంది కదా. సౌందర్య, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు పగిలిన అద్దం ముక్కల్ని అతికించలేవు. అతికించినా మునుపట్లా ఉండదు. అఖిలక్క గుండె కూడా అద్దల్లా ముక్కలు ముక్కలైంది నీ వల్ల, నీ ప్రేమ వల్ల, నీ అభి వల్ల. అతికించడానికి ప్రయత్నించకు. నీ వల్ల కాదు. నా వల్ల ఏమవుతుందో రేపు గుళ్ళో చూద్దాం. చూద్దాం. పదవే చేత్రా. చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది మేడం. సరే వెళ్ళండి. అలాగే మేడం. ఆంటీ ఒక్కసారి ఆలోచించండి ఆంటీ. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్కసారి ఆలోచించు. నిర్ణయం తీసుకుంటేనే మరో ఆలోచన రానివ్వను. ఎంత దూరం వచ్చినా, నా ప్రాణం పోయినా వెనకడుగు మాత్రం వెయ్యను. ఈ నీలం ఎక్కడ చచ్చిందో ఏంటో. రండమ్మా. పదండమ్మా ముందుకు.
మేడం, ఎరా అందరూ రెడీగా ఉన్నారుగా, అలర్ట్గా ఉన్నారుగా? మీరు చెప్పిన ప్లేస్లోనే రెడీగా ఉన్నాం. మీ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాం. ఏమాత్రమైనా అజాగ్రత్తగా ఉండి ప్లాన్ ఫెయిల్ చేశారంటే మీ ప్రాణాలు తోడేస్తాను. అలాగే మేడం. చెప్పు నీలమ్మా. ఎక్కడున్నావు భవానీ? నీకోసం నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నువ్వెక్కడ నీలమ్మా? గుండం పక్కన రైట్ సైడ్ ఉన్నాను. సరే వస్తున్నా. నీలమ్మా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ ఉందే నీ చీర. సర్లే, ఏంటి ఇంత లేటు? నీకేంటి నీలమ్మా, నువ్వు ఫ్రీ బర్డ్వి. ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు ఎగిరిపోతావు. నేను రావడానికి నానా చావు చచ్చి కన్నుగప్పి వచ్చే వరకు ఇదిగో ఈ టైం అయింది. సర్లే, ఆ గుండం కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? నీలమ్మా, ఏంటి గుండం కార్యక్రమం అంటున్నావు? నీ మాటలో ఏదో తేడా కనిపిస్తోంది. ఆ గుండం దగ్గర ఏవన్నా తేడా జరిగితే నిన్ను నన్ను కలిపి బతికుండగానే చితిని పేరుస్తుంది అఖిలక్క. చీపురాంటీ, నీ భయంతోనే అందరికీ డౌట్స్ వచ్చేలా చేస్తున్నావు. నా బుర్రలో డౌట్స్ ఏమైనా వైఫైలో తిరుగుతున్నాయా? చావు భయంలో కూడా చమత్కారాలు తగ్గడం లేదుగా చీపురు. కొంపదీసి ఈ మెంటల్ది అక్కతో పాటు అందరికి స్కెచ్ వేసిందా? ఏంటి చీపురు, ప్లాన్ తెలుసుకోవాలనుందా? తెలిస్తే కాస్త ధైర్యంగా ఉంటుంది నీలమ్మా. ఇదేదో లేడీ డాన్లా ఫీల్ అవుతుంది. చీపురాంటీ, అటు చూడు. అక్కడున్న మనుషుల్లో మనవాళ్లు ఉన్నారు. కార్యక్రమం మొదలుపెట్టే సమయానికి గొడవ మొదలవుతుంది. ఆ తొక్కిసలాటలో ఓ వ్యక్తి కనిపించే గుండం పక్కన పాతి ఉన్న కర్రపై పడతాడు. దాంతో ఆ కర్ర అప్పుడే కదిలి పడిపోతుంది. సరిగ్గా అదే సమయానికి అఖిలాండేశ్వరి ఆ గుండంపై అడుగు పెట్టగానే కర్ర కాలుకి తగిలి భగభగ మండుతున్న గుండంలో బోర్లా పడుతుంది. కాళ్ళు కాలి గుండంలో తిరగడమే మానేస్తుంది. ఏం చీపురు, ప్లాను అదుర్సులే. అబ్బా, అఖిలక్కకు కాళ్ళు కాలి మంచానికి పరిమితమైతే ఇక నుంచి నేనే రాజు, నేనే మంత్రి. నీలమ్మా, నువ్వు గత జన్మలో ఖచ్చితంగా చాణక్యుడి చెల్లెలయ్యుంటావే. ప్లాన్ సూపర్. కానీ అఖిలక్క అదృష్టం బావుండి మన టైం బ్యాడ్ అయ్యి ఆ ప్లాన్ ని సౌందర్య ఫెయిల్ అయ్యేటట్టు చేసిందనుకో, అప్పుడు మన పరిస్థితి ఏంటి నీలమ్మా? నీ మట్టి బుర్రకే ఆ ఆలోచన వస్తే నాకు రాదా చీపురు? అలా జరిగినా ఎలా జరిగినా ఈరోజు అఖిలాండేశ్వరి పూజ చెయ్యకూడదు, ఫలించకూడదు. నేను అన్ని ప్లాన్స్తో రంగం సిద్ధం చేసుంచాను. నీ బుర్ర పేలిపోను. దాని నిండా ఎన్ని కుట్రలు దాచావే నీలమ్మా. నిన్ను అరవకు.
కోసం అఖిలక్క వెయిట్ చేస్తుంటుంది. నేను వెళ్తాను. మరికొద్ది నిమిషాల్లో తొలిబోణం ఎత్తి గుండంలోకి దిగబోతున్నారు. ఎన్నో ఏళ్లకుగాని వచ్చే ఈ పంచగ్రహ కూటమి చాలా విశిష్టమైనది. చంద్రుడు, బుధుడు, సూర్యుడు, గురుడు, శనిగ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. ఇది చాలా శక్తివంతమైన గ్రహకూటమి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఇది సంభవించింది. ఈ సమయంలో మనం చేసే ఏ పూజైనా ఎన్నో వేల రెట్ల ఫలితాన్ని అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేవత ప్రత్యక్షమై మీరు కోరిన వరాన్ని ప్రసాదించినట్టే. మరికొన్ని నిమిషాల్లో చంద్రగ్రహణం మొదలవబోతోంది. అప్పుడు మొదలుపెట్టి గ్రహణం వీడేలోపు కార్యక్రమాన్ని ముగించాలి. నా సౌభాగ్యాన్ని కాపాడుకోవడం కోసం నా తొలి బోనం నేనెత్తి గుండం తొక్కుతున్నాను. నాదేమైనా అపచారం ఉంటే నన్ను మాత్రమే శిక్షించు. నేను లేని నా కుటుంబానికి నువ్వే పెద్ద దిక్కువై రక్షించు. అక్క, ఆంటీ, ఏంటి మీరు చేస్తున్న పని? అమ్మా, ఎందుకమ్మా? నా తర్వాత నా ఇంటిని తీర్చిదిద్దడానికి సౌందర్య రూపంలో పంపావా తల్లి? మనందరం ఒక్కటిగా ఉన్నంత వరకు ఎవరికి ఏం కాదమ్మా. అమ్మా, సమయం ఆసన్నమైంది. పంచభూతాల అనుగ్రహం కోసం 5 సార్లు నడవాలి. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ఆగిపోకూడదు. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఈ రోజు విశిష్టత తెలియక స్వలాభం ఆశించే తొలి అడుగు గుండంలో పడబోతుందిరా. ఆపండిరా, ఈ అనర్థాన్ని ఆపండిరా.
మీ ఉద్దేశం అర్థం చేసుకోలేని అజ్ఞానులు నీ బిడ్డల్ని మన్నించి విషయం వివరించు తల్లి. మొదట లోక కళ్యాణం కోసం పూజ జరగాలిరా. మలి పూజ మీకోసం చేసుకోండిరా. కుటుంబం లేకుండా 10 మందికి నిస్వార్థ సాయం చేస్తున్న ఉత్తమురాలురా.